చిరు వ్యాపారస్తులకు అందరికీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, మీరు సవ్యంగా మీ పద్ధతి ప్రకారం మీరు దందాలు చేసుకుంటే మంచిది, కానీ రేపటి నుంచి ఇట్లా ఉండదు. ఇతను నాగారం మల్లేశము, తాండూరు మున్సిపాలిటీ 28వ వార్డు నుంచి కౌన్సిలరు. ఏమప్ప కౌన్సిలర్ సాబ్ ఇట్లా రోడ్లు వెంబడి తిరుగుతున్నావు, ఎందుకు, ఏం కథ? అరే ఏమైనా చెప్తావేమో అంటే ఏం చెప్పకుండా పోతానే ఉన్నావు, ఏ కథ? రోడ్డు మీద కూరగాయలు అమ్మేటోళ్ళ చుట్టూ తిప్పబడితేవేమప్పా, మాకు ఏం చెప్పకొచ్చినావు? షాప్ ఉంది, ఉంటే ఏంటంట? షాపు ఇడు వరకే ఉండాలి. షాప్ ముంగల ఈయన ముంగల పెట్టుకున్నాడు, ఈయన ముంగల బండి ఉన్నది, ఆ బండి ముంగల ఇంకో బండి వస్తుంది. షాపు ముందల బండి ముందల ఇంకో బండి. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది, రాకపోకలకు అంతరాయం అవుతున్నది, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నావు. పబ్లిక్ పోయేటోళ్ళకి వచ్చేటోళ్ళకి అయితే ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఈడ షాప్ ఉంది, ఈ బండి పెట్టుకున్నాడు, ఈ బండి ముంగల ఇంకో బండి. అయితే వాళ్ళని అట్లా పెట్టుకోవద్దంట అంటున్నావు ఇప్పుడు నువ్వు. మరి నువ్వు ఆ వార్డుకి కౌన్సిలర్ కదనప్ప, మళ్ళీ వాళ్ళకి ఏమైనా సంజాయించినవా, అవగాహన కల్పించినవా, లేక ఊరికి నువ్వే తిరుగులాడుతున్నావా? బాబు మీకు జాగా ఉంది కదా లోపలికి పెట్టుకొని, ఎవరైనా చెప్పండి. వాళ్ళకి నచ్చ చెప్తున్నావు, వెనకకి జరిగితే మీకే మంచిది అంటున్నావు, ముందరికి వస్తేనే మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందంటని వాళ్ళకి నచ్చ చెప్తున్నావు అన్నమాట. కూరగాయల వ్యాపారులకు వినాయక్ చౌక్లో చాలా తక్కువ జాగా, వినాయక్ చౌక్లో చాలా తక్కువ జాగా. అదేవిధంగా ఇక్కడ ఆటోలు కూడా ఎక్కడ పడితే అక్కడ నిలబెట్టేస్తున్నారు, రాకపోకలకు బాగా ఇబ్బంది కలిగజేస్తున్నారు. కనుక అక్కడ వాళ్ళకి నచ్చ చెప్పాల్సిన అవసరం ఉందని నేను నొక్కి వాక్కానిస్తున్నాం అన్నమాట. షాప్ ముంగల బండి ముంగల వచ్చి ఆటోలు ఆపుతారు, ఆటో బండి దాన్ని. సరే, చాలా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ, నిజమే. తాండ్రు వాళ్ళు రాకపోకలు చేస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా కాలంగా ఇదే ఉంది. కానీ ఆ పేద కూరగాయల వ్యాపారస్తులకు ఏమన్నా ప్రత్యామ్నాయం చూపెడతావా? ఎక్కడ చూపిస్తావు, ఎట్లా చూపిస్తావు? మరి దాని గురించి నీవు ఏమైనా ఆలోచన చేస్తుంటే చెప్పు. కంటిన్యూ ఆడు వరకు బండ్లన్నీ పెట్టుకుంటారు. ఎంత చెప్పు, ఎంత పోలీసు వాళ్ళు రాని చేసేది మొత్తం ఇట్లే, ట్రాఫిక్ అంతా న్యూసెన్స్. ఎంత చెప్పినా, ఎంత పోలీసు వాళ్ళు వచ్చినా కూడా అంత ట్రాఫిక్ న్యూసెన్సే ఉన్నదా అంటున్నావు. మళ్ళా వాళ్ళు చేసుకున్న తప్పులకు వాళ్ళే ఏదో ఒక రోజు తప్పకుండా పోలీసు వాళ్ళే ఇక్కడి నుంచి తీసేస్తారు, తరలిస్తారు అంటున్నావు. అధికారులు అందరు కలిసి తరలిస్తారు అంటున్నావు. మళ్ళీ వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాలి కదా. మరి సాయంత్రం మొత్తము అసలు పబ్లిక్ నడవకుండా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి నేను చిరు వ్యాపారస్తులకు అందరికీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, మీరు సవ్యంగా మీ పద్ధతి ప్రకారం మీరు దందాలు చేసుకుంటే మంచిది, కానీ రేపటి నుంచి ఇట్లా ఉండదు. డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ అందరు వస్తారు, లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటి ఎవరు కూడా మనం చెయ్యొద్దు, పబ్లిక్ని సతాయించవద్దు. మీ దందాలు మీరు చేసుకోండి, కానీ పబ్లిక్ న్యూసెన్స్ చేయరు. చాలా బాగా చెప్పినావు కౌన్సిలర్ సాబ్. నిజంగానే వాళ్ళు గీత దాటకుండా వెనకకి జరిగి వ్యాపారాలు చేసుకుంటే, ఎవరికి ఇబ్బంది కలిగించకుంటే ఏ అధికారి రాడు, ఏ పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని సతాయించరు. వాళ్ళు జనాన్ని సతాయిస్తేనే ఆ కంప్లైంట్లు అధికారుల వద్దకు, పోలీసుల వద్దకు పోతాయి. మళ్ళీ వాళ్ళు రావాల్సి వస్తుంది, వాళ్ళని లేపేయాల్సి వస్తుంది అక్కడి నుంచి. కనుక నువ్వు ఒక వార్డ్ కౌన్సిలర్గా వాళ్ళ మీద, ఆ పేద కూరగాయల వ్యాపారస్తుల మీద మానవత్వం చూపిస్తున్నావు, జాలి కరుణ చూపిస్తున్నావు. చాలా మంచిది, చాలా సంతోషం. కనుక ఇక నీ వాడోళ్ళు కూడా ఖుషి పడతారు, ఇట్లా బాగా పని చేయాలని కూడా కోరుకుంటున్నారు. మరి